కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ తొందరగా టిఫిన్ బాక్స్లో రెడీ చేసేకి కుకింగ్ ఈజీ అయిపోతుందండి. ఈరోజు బాబు లంచ్ బాక్స్ ఏం చేయాలో ఆ రెసిపీ ఏంటో చూపిస్తాను. ఇడ్లీ చేస్తున్నానండి ఇవన్నీ. ఆ రెసిపీ ఎలానో చూద్దాం. నేను ఇడ్లీ వేసుకున్నానండి పాత్రలో. ఇది ఇడ్లీ పాత్ర అండి. దీనిలో ఒక క్లాత్ వేసి క్లాత్లో ఇడ్లీ పిండి వేస్తే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు మెత్తగా. ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఈ రైస్ కుక్కర్ అండి. కొన్ని ఇందులో వాటర్ పోసి పెట్టేస్తే చాలా బాగా అవుతుందండి రైస్ కుక్కర్లో. ఇప్పుడు నేను పల్లి చట్నీ చూపిస్తాను. చెప్పాను కదండి, తెలంగాణ స్పెషల్. 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి, ఒక కడాయిలో వేపుకోవాలి. కొన్ని 15 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై కావాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సరే ఇలా వేపుకోవాలి బాగా దూరగా ఫ్రై. ముందు నేను పప్పు ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్లో. 1 కప్పుకు 2 కప్పులు వాటర్ పోసి కుక్కర్లో ఉడకబెట్టుకుని 4 విజిల్ వచ్చేలాగా ఫ్రైలు అది చేసుకోవాలండి. ఇది దూరగా వేయాలండి. వేగినాక కొంచెం అల్లం వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అండి ఇది చాలా. ఇప్పుడు ఈ మసాలా అంతా వేగింది కదండి, గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇందులో 2 టమాటాలు చిన్న కట్ చేసుకున్నాము. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. దాని వాటర్ అంతా పోయే వరకు. అందులో ఈ మిక్స్ బ్యాజ్ అండి, బ్యాజ్ వేసుకోవాలి. కొంచెం పసుపు అండి, అది నేను చూపిస్తాను. ఒక 2 స్పూన్ కారం అండి, రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు. సాంబార్లో కారం కొంచెం ఎక్కువనే ఉండాలండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ బాజీ అంతా బాగా ఫ్రై అయింది కదండి. ఇందులో ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నానండి. దాని రసం తీసుకున్నాను. 1 కప్ అయింది. ఎక్కువ పోసుకోవద్దండి ఇది వాటర్. చూడండి, ఈ చింతపండు రసంలో కూరగాయలు కొంచెం ఉడకాయండి, బాగా ఉడకద్దండి, గుజ్జు గుజ్జు అయిపోతాయండి. ఇప్పుడు ఈ పప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలండి. సాంబార్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనికి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు మనము సాంబార్కు తాలింపు వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ గరం అయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. చిటపట అన్నాక కొంచెం కళ్యామాకు, సాంబార్ మసాలా వేసుకుందాము. 1 స్పూన్ వేసుకున్నానండి. కొంచెం ఇంగు వేసుకుందామండి. ఆఫ్ చేసుకొని ఈ సాంబార్లో వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబారు. ఈ పల్లీలు దూరంగా అయిపోయాయి కదండి. కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవాలి. అందులో మిక్స్ చేసుకునేటప్పుడు కొన్ని పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. చూడండి రెడీ అయింది పల్లీ చట్నీ, తెలంగాణ స్పెషల్ పల్లీ చట్నీ. దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగ్గట్టు. ఇప్పుడు ఇందులో నేను తాలింపు వేసుకున్నాను. అది నార్మల్ అండి, ఆవాలు జీలకర్ర కొత్తిమీర కల్యామాకు వేసుకొని వేసుకున్నానండి. అంతేనండి, ఇడ్లీలకు పల్లీ చట్నీ రెడీ అయిందండి. ఇదే అండి రెడీ అయింది ఇడ్లీ పల్లీ చట్నీ తెలంగాణ స్పెషల్.
ఇది సాంబార్ అండి, కూరగాయలది. ఇది స్నాక్స్ కోసం చూడండి. ఇంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ మమ్మా. బాయ్ బాయ్. 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 My channel name is Sam Sean Universe. Like and share, subscribe. Thank you.